చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక మంది సామాన్య ప్రజానికం ఎదుర్కొంటా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని మా ప్రభుత్వం భూభారతి సంబంధించిన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంలో మంచి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మేము వినియోగించము. ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు అనే ప్రవృత్తిలో వారు నడుస్తా ఉన్న తరుణంలో వారిని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ సంబంధించి మీరు బీఎస్సీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు మీరు 9 అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది. అధ్యక్ష, హరీష్ రావు గారే ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఇద్దరు వచ్చి 9 అంశాలకు సంబంధించి మీరు చర్చ జరగాలని చెప్పారు. ఈ విషయం మాట్లాడిన అధ్యక్ష, ఈ చర్చ గురించి వారు మాట్లాడినరా? బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే ప్రయత్నంలో మీరు అందరినీ కూడా సమన్వయపరిచి ఈరోజు లీడర్ ఆఫ్ ద హౌస్ బీఎస్సీకి సంబంధించింది పెట్టడం జరిగింది మీ ముందట. దయచేసి నేను ఇప్పటికి కోరుతా ఉన్నా, కొద్దిగా అయినా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రెవెన్యూ అంశాలకు సంబంధించి వారు ధరణి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించి అనేక అంశాలు అనేక ఇష్యూస్ కూడా వచ్చిన తరుణంలో చాలా కసరత్తు చేయడం జరిగింది. అధ్యక్ష, శ్రీనివాస్ రెడ్డి గారు మా అధికారులు చాలా కసరత్తు చేసి చాలా మందితోని సంప్రదింపులు చేసి ఈరోజు శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నంలో మేము బేషిజాలకు పోకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులు చెప్పిన సూచనలు కూడా అమలు చేయాలనే ప్రయత్నంలో రెవెన్యూ మంత్రి గారు సమయం తీసుకుంటే వారు సమయం అడిగిన అధ్యక్ష, పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ హరీష్ రావు గారు సమయం అడిగిండ్రు. మాకు బిల్లు పెట్టంగానే సమయం లేదు, సమయం అడిగిండ్రు. సమయం అడిగేటప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష? మా రెవెన్యూ మంత్రి గారు సమయం ఇద్దాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సమయం ఇద్దాం, వారి ఆలోచనలు తీసుకుందాం, బేషిజాలకు పోవు, వారు మంచి ఆలోచనలు చెప్తే దాంట్లో మేము ఈరోజు బిల్లులో కూడా పెడతామని చెప్పారు. ఇదేనా అధ్యక్ష కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం? ఈరోజు ఏం జరుగుతూ ఉంది అధ్యక్ష? అందరు కూడా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు చాలా మంది, కేవలం ఆపి చేసే ప్రయత్నంలో కాదు. స్పీకర్ గారు 9 బీఎస్సీ అంశాలు ఉన్నాయి అధ్యక్ష. 9 బీఎస్సీ అంశాల విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా మొన్న వారు చెప్పంగానే అధ్యక్ష, మీరు వారు చెప్పిన ప్రధానమైన అంశం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో ఈరోజు బీఆర్ఎస్ వారు ఇచ్చిన అంశాన్ని మీరు సభలో చర్చించడానికి మీరు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతి ఇవ్వడంతో చర్చించడం జరిగింది. వారికి సబ్జెక్ట్ లేదు, ఏదో మాట వార్తగా బీఎస్సీలో ఇవ్వడం జరిగింది. ఇవన్నిటి విషయంలో వారి దగ్గర సరుకు లేదు. అందుకోసమే ఈరోజు కొత్త ప్రస్తావన తీసుకొచ్చి సభను పక్కదారి పట్టించేది, సభను ఏ విధంగానే అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దయచేసి భూభారతికి సంబంధించిన అంశం విషయంలో చాలా కసరత్తు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రధానమైన బిల్లు అధ్యక్ష, వాటిని సహకరించమని మరొకసారి కోరుతా ఉన్నాం. గౌరవనీయులైన హరీష్ రావు గారు ఇంతకు ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా మీరు ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది, మీరు దయచేసి మీ సీట్లలో మీరు కూర్చొని ఈ చట్టానికి మద్దతు తెలపండి, మీరు మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి దయచేసి. ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు సార్ మాట్లాడండి. కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్. వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. కొంచెం ఆర్డర్ పెట్టండి, మీరు చర్యలు తీసుకోండి సార్. మాట్లాడండి ప్లీజ్ సార్. ఇట్లా ఉంటే మాట్లాడడం కష్టం ఉంది సార్. అధ్యక్ష, ఈ అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు